నమస్కారం శంకరి గారు. నమస్తే సార్. సో బేసిక్గా బ్రహ్మముహూర్తం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి బ్రహ్మముహూర్తం సమయంలో చాలామంది అఫర్మేషన్స్ని ఏంటి మాట్లాడడం కావచ్చు, లేదు అంటే రాయడం కావచ్చు చేస్తూ ఉంటారు ఎక్కువగా అఫర్మేషన్స్. అసలు ఎలాంటి పారామీటర్స్ని మనం కన్సిడర్ చేయాలి ఒక అఫర్మేషన్ని మనము రిపీటెడ్గా మనం చదివేటప్పుడు కావచ్చు, లేదు అంటే రాస్తున్నప్పుడు? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మెయిన్గా ఎఫర్మేషన్ రాయండి లేదా చాంట్ చేయండి, ఏదైనా సరే 4 పారామీటర్స్ని ఫాలో అవ్వాలి. ఒకటి బిలీవ్ సిస్టమ్, దీన్నే FB TA టెక్నిక్ అని అంటాం మనం. ఓకే. సో మన ఫీలింగ్స్ ఇంపార్టెంట్, మన థాట్స్ ఇంపార్టెంట్, మన యాక్షన్స్ ఇంపార్టెంట్. అంటే నువ్వు డబ్బు సంపాదించాలి అని అనుకో, లేదా ఒక ఉన్నతమైన ఉద్యోగాన్ని సంపాదించాలనుకో, ఏదైనా సరే ఫస్ట్ నిన్ను నువ్వు నమ్మాలి. నేను పొందగలను అంటే బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నీలో ఆ శక్తి ఉంది, నేను ఖచ్చితంగా అనుకున్న పని సాధించగలను, అనుకున్న టార్గెట్ని నేను రీచ్ అవుతాను అనేటటువంటి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసుకోండి. ఒక ఉద్యోగానికి మీరు అప్లై చేస్తున్నారు, లేదంటే ఒక ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, వస్తుంది ఖచ్చితంగా నాకు. బిలీవ్, ఎందుకంటే మీకు ఆ టాలెంట్ ఉంది. నమ్మండి, ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి. ఈ యొక్క జాబ్కి నేను ఎలిజిబుల్ అని పూర్తిగా నమ్మండి. నన్ను నేను ప్రేమిస్తున్నాను, నన్ను నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. నెక్స్ట్ యాక్షన్స్. మీ పనులు కూడా ఎలా ఉండాలంటే దానికి అనుకూలంగానే ఉండాలి. అంటే ఎప్పుడూ కూడా మీరు దానిని రీచ్ అయిపోతే ఎలా ఉంటున్నారో అలాగే ఉండాలి యాక్షన్స్ అన్నమాట. మీ ఫీలింగ్స్ కూడా అదే విధంగా ఉండాలి. ఒకవేళ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 కోటి రూపాయలు సంపాదించాలనుకున్నాం, 1 కోటి రూపాయలు వచ్చేస్తే మీరు ఎలా బిహేవ్ చేస్తారు? చాలా హ్యాపీగా. ఆ హ్యాపీనెస్ని కంటిన్యూ చేయండి. ఎప్పుడైతే మీరు ఇది కంటిన్యూ చేస్తూ ఉంటారో మీ బాడీలో ప్రతి అవయవము కూడా దానికి కనెక్ట్ అయిపోతుంది. సబ్కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది? ఆల్రెడీ అలాంటి అవకాశాలను మీ దగ్గరికి తీసుకొస్తూ ఉంటుంది. అలాగే మీ థాట్ ప్రాసెస్, మీ ఆలోచన విధానం కూడా ఎలా ఉంటుందంటే 1 కోటి రూపాయలు సంపాదించినప్పుడు నీ ఆలోచనలు ఎలా ఉంటాయో ఇప్పటి నుంచి అదే ఆలోచనలో ఉంటాం. కాబట్టి ఈ 4 అన్నమాట: ఫీలింగ్స్, మీ బిలీవ్ సిస్టము, మీ థాట్స్, మీ యాక్షన్స్, మీరు ప్రవర్తించే విధానం, మీరు ఒక విషయం గురించి ఆలోచించేటటువంటి విధానం. మనం ఎప్పుడు అంటూ ఉంటారు చాలామంది, డబ్బున్నోళ్ళకి డబ్బు వస్తుందండి, మనకు రావచ్చు కదా డబ్బు, ఏదో ఎప్పుడు వాళ్ళకే వస్తూ ఉంటుంది. జనరల్గా మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఏం చేసుకుంటారు అంత డబ్బు, మనకిచ్చిన కొన్ని అవసరాలు తీరుతాయి కదా అని మాట్లాడుతుంటాం. వాడికి డబ్బు వస్తుంది అని అంటే వాడి ఆలోచన ఎలా ఉంది? డబ్బు సంపాదించాలి, డబ్బుని పొందాలి, వస్తుంది డబ్బు, ఇందులో నుంచి కాకపోతే ఇంకో దాంట్లో నుంచి వస్తుంది నాకు. ఎక్కడ వాడు డౌన్ఫాల్ అవ్వడు. వాడు డబ్బు ఉన్నప్పుడు అలాగే బిహేవ్ చేస్తాడు, డబ్బు లేనప్పుడు అలాగే బిహేవ్ చేస్తుంటాడు. అంటే ఆ యొక్క నేచరుని అలా అలవాటు పరుస్తారనమాట. నేను ఎప్పుడు ఇలాగే ఉన్నాను, వాళ్ళు ఎందుకు అలా ఉన్నతంగా వెళ్ళిపోతున్నారంటే వాడి ఆలోచన ఎప్పుడు కూడా ఉన్నతంగానే ఉంది. వాడి ఆలోచన ఎప్పుడూ కూడా ఒక హయ్యర్ లెవెల్లోనే థింక్ చేస్తూ ఉంటాడు. థాట్ ప్రాసెస్ని ఎప్పుడైతే మార్చుకుంటామో ఆటోమేటిక్గా అన్నీ మారిపోతాయి. ఎప్పుడైతే లేకిగా ఆలోచించడం మొదలు పెడతామో మన పనులు కూడా అలాగే జరుగుతుంటాయి. ఉన్నతంగా ఆలోచించినప్పుడు మన వర్క్స్ కూడా ఉన్నతంగానే జరుగుతుంటాయి. కాబట్టి ఏంటంటే ఈ 4 పారామీటర్స్, నువ్వు ప్రవర్తించే విధానం, నువ్వు నమ్మే విధానం, నీ యొక్క ఫీలింగ్స్, నీ థాట్స్ అన్నీ కూడా ఒక హయ్యర్ రేంజ్లోనే ఎప్పుడూ ఉండాలన్నమాట. అలా ఆలోచించడం వలనే చాలామంది చూడండి, చిన్నప్పుడు ఏమీ లేదు, ఇప్పుడు ఎంత పెద్ద కోటీశ్వరుడు అయిపోయాడు అని అంటే చిన్నప్పటి నుంచి వాడి ఆలోచనలు ఎలా ఉండేవి? మనం ఒక చిన్న ఎగ్జాంపుల్, KGF సినిమా చూసాం. ఏమీ లేదు వాడికి, కానీ వాడు చిన్నప్పుడు వాడి ఒక ఆలోచన ఏంటి? ఒక కింగ్లా బతకాలని. వాడి బిహేవియర్ చిన్నప్పటి నుంచి అలాగే ఉంది వాడికి. వాడు మాట్లాడే తీరు కానీ, వాడు ప్రవర్తించే విధానం కానీ ఎక్కడ ఎవరికి కూడా బౌండ్ అవ్వదు, తల ఉంచాడు ఎక్కడ నొంగకుండా. అంటే వాడికి ఆ నేచర్ని వాడు అప్పటి నుంచి అలవాటు చేసుకున్నాడు, ఇన్బిల్ట్. అలా చేసుకుంటాం. అలా చేసుకోవడం వల్ల ఏంటంటే డబ్బు కానీ ఏదైనా కానీ ఈజీగా పొందుతాం అనమాట. అది కావాలి, నాకు అలా ఉండాలి నేను అని వన్స్ ఒక్కసారి మైండ్లో ఫిక్స్ అయిపోయాం అనుకోండి,
దాన్నే ట్యూన్ చేసుకుంటున్నప్పుడు మన పనులు కానీ, మన మాట తీరు కానీ, మన యొక్క హ్యాబిట్స్ కానీ అన్నీ చేంజ్ అయిపోతాయి ఆటోమేటిక్గా. అయిపోయి దాన్ని అట్రాక్ట్ చేయడానికే దాని వైపే పరిగెడుతుంటాయి. సో ఎఫర్మేషన్ కానీ, జర్నలింగ్ ఏదైనా చేయండి, మీరు చాంటింగ్ చేయండి, ఏదైనా చేయండి. యూ హ్యావ్ టు ట్యూన్ అప్ యువర్ టోటల్ బాడీ. ఆ ఫీలింగ్స్, ఇప్పుడు మీరే ఉన్నారు, ఇంకా పెద్ద యాంకర్గా అవ్వాలనుకున్నారు. సో మీరు ఆ ఫీలింగ్స్ని మీరు తెచ్చుకున్నప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా వన్ డే యూ విల్ బి దేర్ ఇన్ హైయెస్ట్ పొజిషన్ కదా. అంటే ఎప్పుడైతే మనం ఆ టైప్ ఆఫ్ ఏముందిలే ఇక్కడే ఉండొచ్చు, ఏం పోయింది, కూల్గా ఉంది కదా జాబ్ అని అనుకున్నాం అనుకోండి, ఎవ్రీడే యూ విల్ బి హియర్ ఓన్లీ. అది ఎవరికైనా సరే ఈ పొజిషనేనా, ఇంకో పొజిషన్కి వెళ్తే చాలా బాగుంటుంది కదా. ఆ పొజిషన్లోని మన యొక్క క్యాలిబర్ని మనం చూపించుకోవచ్చు కదా. అక్కడ మనకి ఇంకా రైజింగ్ అనేది ఉంటుంది కదా. అంటే ఎప్పుడూ కూడా ఆ రైజింగ్ వేలోని మనం వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మనం దానిని పొందగలుగుతుంటాం అనమాట. అంటే ఇది రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఎవరికైనా సరే. ఏముంది ఇలాగే ఉండొచ్చులే, ఏం పర్వాలేదు అని అన్నప్పుడు మన మైండ్ అంతా కూడా దానికి స్టాండ్ అయిపోతుంది. లేదు, నేను ఎప్పటికైనా కానీ ఆ టార్గెట్ రీచ్ అవ్వాలి, ఎప్పటికైనా నేను దాన్ని పొందుతాను అంతే, అది నా గోల్ అది. సో దీనికి నేను అలాగే బిహేవ్ చేయాలి. ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారో దాన్ని నేను మైండ్లో పెట్టుకోవాలి. ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారో నేను కూడా అలాగే ఫీల్ అవుతూ ఉండాలి. ఇలా బాడీని ఎప్పుడైతే ఈ విధంగా ట్యూన్ చేసుకుంటామో ఖచ్చితంగా మన గోల్స్ మనం రీచ్ అయిపోవచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.